విశాఖలో జరిగిన ఉచిత జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. అక్కైపాలెం అబుల్ కలాం ఆజాద్ సాదిఖానాలో అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషనల్స్, విశాఖ ముస్లిం ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో దాదాపు 500 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు, వివిధ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, నా పేరు రహమతుల్లాదే, విశాఖ ముస్లిం కమ్యూనిటీ తరఫు నుంచి ఈరోజు మేము ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఇది జాబ్ మేళా యాక్చువల్గా సెంట్రల్ ఆల్ ఇండియా ముస్లిం ప్రొఫెషనల్స్ వారి నుండి ఇది సెంట్రల్ కమిటీ నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. ఇక్కడ ఓన్లీ మేము ఇక్కడ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దాదాపు ఒక 500 మంది దీనికి అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకున్నారు. దాదాపు 10 కంపెనీలు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయండి. అల్హమ్దులిల్లా చాలా బాగా అందరూ జనాలు వచ్చి అందరూ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. చాలా బాగుంది, ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది. ఇది మేము ఇక్కడ విశాఖపట్నం సిటీలో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి కంపెనీలు పిలిచి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఏంటంటే ఇక్కడ మేము చేస్తున్న మేళ ఎవరి దగ్గర నుంచి ఒక పైసా కూడా తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నామండి. నా పేరు అహ్మద్ అండి. ఈరోజు ఈ ఈవెంట్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన విశాఖపట్నంలో చాలామంది చదువుకొని ఉద్యోగం కోసం చాలా బాధపడతా వెతుకుతూ ఉన్నారు. ఎక్కడైనా ఏ కంపెనీలు వస్తాయా, ఎవరైనా జాబ్స్ ఇస్తారా మాకు అని చూస్తున్న పిల్లల కోసం ఇది ఒక సదవకాశం కనిపించడం జరిగిందండి. దీని వెనకాతల చాలా కష్టము, కృషితో కూడిన పని అండి. ఇది బేసిక్గా దీని వెనకాతల మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. లైక్ ఇప్పుడు చూసినట్టయితే అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషనల్స్, దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దీని అసోసియేషన్ వేర్ ఇక్కడ ఈ అసోసియేషన్ ద్వారా చాలామందికి జాబ్స్ ఇప్పించడం కానీ, జాబ్ ట్రైనింగ్స్ ఇప్పించడం కానీ, అదేవిధంగా పేద పిల్లలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ, అంటే అది ఒక ముస్లిం కమ్యూనిటీ అనే కాదు, అది తెలుగు, హిందూ, అసలు కమ్యూనిటీ అనేది అక్కడ మాట్లాడరండి. సో మాట్లాడకుండా వాళ్ళ తాలూకా ఆ పిల్లలకి ఎవరికైతే నీడి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ జాబ్లని, జాబ్ ట్రైనింగ్స్ అని, వాళ్ళకి స్కాలర్షిప్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో మన విశాఖ ముస్లిం ఎడ్యుకేషన్ ఎకనామిక్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మేమందరం కలిసి ఈరోజు 8వ తారీఖు జూన్న ఈ యొక్క పెద్ద ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ జాబ్ మేళా వల్ల ఎంతోమంది కంపెనీ వాళ్ళు, ఎంతోమంది చదువుకొని ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళు అందరికీ చాలా ఉపయోగపడింది. సో ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా మన అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషన్స్ పెట్టాలి అని, ఇంకా చాలామందికి ఇలా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటివన్నీ ఇంకా రావడం వల్ల ఎంతో కంపెనీలకి ఉపయోగపడుతుంది, అలాగే నిరుద్యోగులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇలాంటివన్నీ మళ్ళీ అవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు రజనీ అండి. నేను ఆశా హాస్పిటల్లో లెక్చర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. నేను చాలా ప్లీజ్డ్ అవుతున్నాను మీకు ఇలాంటి జాబ్ మేళా అది కండక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్. ఎందుకంటే ఇలాంటి మేళా అంటే ఈ జాబ్స్ అవి ఇలా కండక్ట్ చేయడం వల్ల ఎవరైతే జాబ్ కోసం సెట్ చేసుకుంటారో వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా కంపెనీ పర్సన్తో మాట్లాడడానికి. అలాగే మాకు కూడా మంచి అవకాశం ఉంటుంది, ఒక అంటే మాకు రిలేటెడ్గా ఇంటర్వ్యూ సెర్చ్ చేస్తున్న పొజిషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఈరోజు సాదిఖానా ముస్లిం సాదిఖానాలో అక్కేపాలెంలో జాబ్ మేళా జరుగుతుంది. మాది హై టెక్నాలజీ ఎలివేటర్ సిస్టమ్స్. మేము కొత్త లిఫ్ట్లో మెయింటెనెన్స్ కూడా చేస్తుంటాం. మాలాంటి ఒక 20 కంపెనీలు అక్కడ వచ్చాయి జాబ్ మేళాకి. ఇటు మా కంపెనీల ద్వారా కానీ, అటు నిరుద్యోగులు కానీ ఎంతో ఉపయోగపడుతుంది. మనకి అందరూ అప్లికేషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరుగుతుండాలా. నిరుద్యోగులు వైజాగ్లో చాలామంది ఉన్నారు, దగ్గర 400 మంది. అంటే వాళ్ళు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో మనం ఆలోచించుకోవచ్చు. ఇలాంటి కంపెనీలు అందరూ సహకరించి అటు నిరుద్యోగులకి, ఇటు కంపెనీలు కూడా ఉపయోగపడినట్టుగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.